Ladies and gentlemen, your attention please. నేను జాంకాయలు నింపుకుపోదాం మన వాళ్ళకి ఇవ్వచ్చు. పండు వండిపోతే ఇప్పుడు బాగానే వండిన. ఓహో నేను చాలా అడ్డలైన సాలు పట్టు సారే. ఇక మేము ఇప్పుడు పోతానా మంచిరా. నాకు మతికి లేదు తెలుసా, మా అక్క పన్ననా మేము వెళ్ళేటోళ్ళం పొల్ల రెడీ కావాలి తాకిపోరాం అన్నంకి మంచిగా ఓడని మెసేజ్ పెట్టే కదా మొన్న. ఆ రైడ్ అన్న దవ్వ దవ్వలేసిన మేము మంచిర్యాల వెళ్తాను. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇట్లా అంటది అంతే. ఓకే వదిలేసి బిడ్డ. ఓకే గిట్లనే చేయాలి. 100 kg బరువు మనం మీదకి వెళ్ళి దిగినట్టు అనిపిస్తుంది. అంటే మన లైఫ్ లో మనం పోయేలోపు ఒక్కసారి ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. 3-4 వేల సంవత్సరాల కిందట ఈ ట్రీట్మెంట్స్ ఉండేవి అన్నమాట. వీడికి వచ్చినట్టు ఇది ఒక దేవాలయం. కాదు ఇప్పుడు మీరు చేసే ట్రీట్మెంట్ నరాలకు సంబంధించా కండాలకు సంబంధించా బుక్ మన సినిమా తీసే టైంకి అయితే అందరు గట్టిగా వేపియాలి ఒత్తుకుంటాం మొత్తం. ఇలా ముచ్చట ఏంటిదంటే మెయిన్ వీళ్ళకి సర్ప్రైజ్ అవుతారో షాక్ అవుతారో భయపడతారో చూద్దాం. చేపలు తీసుకుందాం. ఇక్కడ చేపలు దొరుకుతాయి. రవ్వులు ఉన్నాయా అంటే కిలో లేవా పెద్ద పెద్ద? ఇగో అది ఇవ్వాలరా పడేసిన రోడ్డు ఆగా పడేసి రోడ్డు మీద రోడ్లో పడేక నీకు ఎన్నిసార్లు చెప్పాను. మంచిర్యాల వెళ్ళిన తర్వాత గోదర్ఖాన్ పోయే రూట్లా బ్రిడ్జ్ డౌన్లా లెఫ్ట్ తీసుకొని కిందికి పోతే ఫస్ట్ కాలనీ ఒకటి వస్తాయి లక్ష్మీనగర్ అని. ఆ కాలనీలో శివరాకరు పోతే ఎక్కడేముంటుందో మీకు తెలుసా? అంటే మనం ఎక్కడికి వచ్చినా మీకు అర్థమైందా? NHT వెల్నెస్ సెంటర్, తెలుగులో చెప్పాలంటే ప్రకృతి వైద్యం అన్నమాట. ఇప్పుడు మనం కేరళ వైద్యం అది దాన్ని చూస్తాంగా, సేమ్ అది ఆ ప్రాసెస్. ఇది ఎందుకు మనకు అవసరం, ఏదో మసాజ్ అది అన్నట్టు కాదు. నిజానికి మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక్కడనే ఉన్నాయి, చూసి ఎన్నో ఉన్నాయి. ఏమో నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పి, ఉద్యోగం నొప్పి, పక్షవాతం అది ఇది అని ఎన్నో ఉన్నాయి. అయ్యాక మైగ్రేన్ తలనొప్పికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? అది పెద్ద అది. సో ఇప్పుడైతే మనం కొన్ని అయితే ట్రీట్మెంట్లు చేస్తా అన్నాడు. సో అన్నకైతే చెప్పేసినాం, అన్న వస్తుంది అని. సో ఏం చేస్తాడేమో, మన వాళ్ళు ఎట్లా షాక్ అవుతారో కూడా చూద్దాం. అయితే క్లినిక్ అయితే ఒక ఇల్లు లోపల ఉంటుంది, కానీ మంచిగా ఉంటుంది. కానీ వెళ్ళిన తర్వాత మీరు మన క్రియేటివ్ థింగ్స్ సబ్స్క్రైబర్ అని చెప్తే మీకు ఓపీ నుంచి ట్రీట్మెంట్ దాకా ప్రతిదీ డిస్కౌంట్ ఉంటుంది. అన్న చెప్పండి. మంచిగా ఉంది, కానీ ఇంట్లో పెట్టిలేదంటే మామూలుగా ఇవి వెల్నెస్ సెంటర్ సంథింగ్ బయట క్లినిక్లు పెద్దగా పెడతారు. మనకి ఎట్లుండాలంటే ప్రశాంతమైన వెదర్ ఉండాలి. ప్రశాంతమైన వెదర్ ఉన్నప్పుడు ఏంటంటే మంచిగా ఉంటుంది. మనం చేసేదే ప్రకృతి వైద్యం, న్యాచురల్. అందుకని న్యాచురల్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండద్దు అని చెప్పేసి ఇంట్లో పెట్టినాను అనమాట. ఎవరికి ఇబ్బంది కావద్దు, కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉండాలని చెప్పేసి ఇక్కడ పెట్టినాము. ఇవన్నీ ట్రీట్మెంట్ ఇక్కడ అవైలబుల్ అన్న? అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవి కాకుండా కంప్లీట్ మనకు టోటల్ 25 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి మన దగ్గర. 25 రకాలు. ఏంటంటే అవి అక్కడ మనం ఫ్లెక్సీలో పడతానే అని అవి వేయించిన వాటి యూజెస్ కోసం అంతే. అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ట్రీట్మెంట్స్. సో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే అన్న ఇవి ప్రాబ్లం లేకుండా చేసుకునేది. ఇప్పుడు నేనైనా వీక్లీ వన్స్ చేసుకుంటా. ఇక్కడ చాలా రకాల ట్రీట్మెంట్లు అనేటివి చేస్తారు. మళ్ళీ దేనికి మెడిసిన్ అయితే రిఫర్ చేయరు. ఏమైనా రిఫర్ చేసినా కానీ ప్రోటీన్ ఫుడ్ అయితే చెప్తారు, అది కూడా మన ఇష్టం వాడితే వాడచ్చు. కానీ ఇక్కడ అయితే చాలా రకాల ట్రీట్మెంట్లు ఉన్నాయి. చూసిందిగా సామాన్లు ఎన్ని ఉన్నాయి, ట్రీట్మెంట్ ఎన్ని చెప్తారో అర్థం చేసుకోవచ్చు. మనం పాత సినిమాలలో చూస్తాం. ఇప్పుడు మా తాత ఉన్నాడు. ఇప్పుడు మా తాత ఏంటి అంటే ఆయన ప్రాబ్లం ఉన్నా లేకపోయినా డైలీ ఆయిల్ మసాజ్ చేసుకునేవాడు. మన పూర్వీకులు మన ప్రీవియస్ సినిమాలలో చూస్తాం కదా, ఆ సినిమాలో చూసినప్పుడు మనకు తెలుస్తుంది. విలన్స్ ఉంటారు కదా, విలన్స్ కానీ బాడీ మసాజ్ చేసుకోవడం, కండలు బిట్లు పెట్టుకోవడం ఏంటంటే డైలీ చేసుకుంటే ఏమైతే అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో మంచిగా ఉంటుందో మనకు ఆర్గాన్స్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. చేసుకుంటాం. మెడలు ఘోరంగా ఇస్తాడు, తువ్వాల మెడకు పట్టి గుంజుతాడు. చాలా పవర్ఫుల్ అండ్ స్టాండర్డ్ ఆయిల్స్ బాగా ఇక్కడ దొరికాయి. దుబాయ్ నుంచి స్పెషల్ గా తెప్పించాం.
చాలా స్పెషల్ ఆయిల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం కల్తీ ఉంటాయి తల్లి, అక్కడ కల్తీ ఉంటాయి అనమాట. బాగుంటుంది. కళ్ళు వెర్రబడిపోయినా కూడా క్లియర్ కనిపిస్తాయి మేడం. బ్లడ్ సర్క్యులేషన్ లేక అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఏమంటే బ్లర్ అవుతాయి. బ్లర్ కావడం వల్ల ఇబ్బంది అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇది ఎక్కుతామో క్లియర్ చేస్తామో ఇవన్నీ క్లియర్ అయిపోతాయి, శ్వాస కూడా ఫ్రీ అయిపోతుంది. కాదు ఇప్పుడు మీరు చేసే ట్రీట్మెంట్ నరాలకు సంబంధించా, కండాలకు సంబంధించా, బొక్కలకు సంబంధించా? ఆల్ ఇన్ వన్, మొత్తం అన్నిటికీ. అంటే మీరు చేసే ఒక ట్రీట్మెంట్ అన్నిటివినా? నేను స్పెషల్లీ స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్ అనమాట. స్పెషల్ ట్రైనింగ్ సాయి అంటే స్పోర్ట్స్ హైరాయిడ్ ఆఫ్ ఇండియా నుంచి నేను ట్రైనింగ్ ముందు వచ్చిన అనమాట. రీసెంట్ గా బెంగళూరు నుంచి. సో బేసికల్ గా నాకు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను డిఫరెంట్ ట్రైనింగ్స్ చేస్తూనే ఉంటాను అనమాట. మెడిసిన్ లేకుండా మనం నొప్పి తగ్గిస్తాం. ఇది కొంతమందికి 1 day అంటే మీకు చేసినప్పుడు జస్ట్ 2-3 minutes క్లియర్ అయిపోతుంది. లైక్ అలా అన్నమాట. ఒక్కొక్క బాడీ రెస్పాన్స్ బట్టి ఒక్కొక్క లెక్క ఉంటుంది. మీ బాడీలో ఎట్లా రెస్పాన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు భయపడారు, నాకు చేస్తారు ట్రీట్మెంట్ చూసి అమ్మో ఎటు ఇరగజిక్ అటు ఇరగజిక్ అని భయపడకుండా. సరేనా? ట్రైనింగ్ ఇస్తా, ఫ్రీ ట్రైనింగ్ ఇస్తా. చాలా మంది డబ్బులు తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నారు. నేను ఫ్రీ ట్రైనింగ్ అయితే మన సబ్స్క్రైబర్ ఇంట్రెస్ట్ చూపించి ఎవరైనా ఖాళీ ఉన్న ఆఫ్టర్ 10th తర్వాత వస్తే మంచి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఒక్క దగ్గర పెట్టిస్తా, లేకపోతే నా దగ్గర వర్క్ స్టడీ కావాలి 10th. సో డాక్టర్ అని ఏమన్నారంటే మనోళ్ళకి వాళ్ళకి అని ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పిస్తా. చూసిగా అన్నకు సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నాయో, మళ్ళీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. మీరు నేర్చుకున్న తర్వాత సేమ్ మీకు ఇట్టనే సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. మనోళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు, అది కూడా ఫ్రీగానే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను డీటెయిల్స్ ఇస్తా, లొకేషన్ కూడా షేర్ చేస్తా. సో మీరు డైరెక్ట్ వెళ్ళి అన్నను కలిసి మాట్లాడుకోవచ్చు. నిజంగా చెప్పు. అబ్బో रुको जरा सबर करो. భయపడలేదు నాకన్నా భయం పడతలేను కానీ మీరెంత ఫ్రీ వదిలేస్తాను. సింపుల్ గా ఉంటది. ఓన్లీ మీరు క్రాక్ చేసిన సౌండ్ భయం అవుతుంది అంతే, అంతేగాని ఏం ప్రాబ్లం ఉండదు. రిలాక్స్. ఓకే వదిలేసేయండి. అయ్యో ఇది చేస్తే ఏంటంటే కంప్లీట్ ప్రతి ఒక్క ఆర్గాన్ కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతాయి అనమాట. రిలాక్స్. ఓకే ఓకే నచ్చిందా మొత్తం? ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చిందా? రిలాక్స్. ఇంత బలం పెడితే మనం ఉంటామా? ఎవరికి ఎంత బలం పెడితే అంతే ఇస్తాం తల్లి. భలే ఉండు. నాకు భయం అవుతుంది. భయానికి మమ్మల్ని అందరినీ నవ్విస్తావు, నువ్వు చక్కగా కూడా బిడ్డ. నువ్వు బాగుంటేనే అందరు బాగుంటారు తల్లి. ఈ నవ్వుకి అందరు నవ్వుతారు తల్లి. అయిపోయింది బిడ్డ. అయిపోయింది. లోపల కొన్ని ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయితే తల్లి. లూజ్ వదిలిపెట్టి ఏం కాదు తల్లి. పైన చేస్తారు కదా, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ ఏం కాదు, నీకు ఫ్రీ అయిపోతుంది తల్లి. లూజ్ లూజ్ వదిలిపెట్టుకుంటా. ఓకే ఓకే ఏం కాదు తల్లి, ఏం కాదు ఏం కాదు. ఇప్పుడు ఓకే నిలబెట్ట. ఓకే ఓకే లూజ్ అని వదిలిపెడుతుంది. ఇప్పుడు అర్థమైంది తల్లి నీకు? ఫ్రీ పెయిన్ ఏం లేదు కదా? ఓకే శ్వాస తీసుకో, వదిలేసి బిడ్డ. ఓకే ఒక నిమిషం బిడ్డ. ఇది గ్యాస్ అనేది రిలీజ్ అయిపోతుంది నీకు కంప్లీట్. ఓకేనా తల్లి? బాగుందా? ఏం కాదు ఏం కాదు, అది ఫ్రీ అవుతుంది. ఈ ఏరియా ఈ రీజన్ మొత్తం ఫ్రీ అయిపోతుంది నీకు. ఓకే ఓకే
అమ్మ అమ్మ నవ్వి నవ్వి అదే అలవాటు అయిపోయింది కదా వీడియో తల్లి కింది చేరి పడుకో ఫ్రీ అయితే నేర మొత్తం మొత్తం రిలీజ్ అయిపోతాయి ఎక్కడికి ఎట్లా అంటే సింపుల్గా చెప్పానంటారా ఒక 100 kg బరువు మనం మీదకి వెళ్ళి దిగినట్టు అనిపిస్తుంది ఏదో బరువు కూసినట్టు అవుతుంది మనం సర్క్యులేషన్ లేక పట్టేసినట్టు ఇవన్నీ అవుతాయి అనమాట మంచిది పెట్టి ఏం కదా ఫ్రీగా వదిలిపెట్టు బేట ఓకే అయిపోయింది బేట ఈ నేను చేసే సౌండ్ కంటే నీ పట్టేల సౌండ్ ఎక్కువ వచ్చినట్టు అందరూ ఓకే తెలుస్తుంది మేము గట్టిగా పట్టుకుంటాను తెలుసు తల్లి ఇట్లా ముట్టుకుంటే చెప్పేస్తా ఏంటి అనేది ఓకే నానా బంద్ లేదు కదా ఏం కాదు ఈ జాయింట్లో క్లియర్ అయిపోతాయి అన్నమాట ఓకే ఏం కాదు శ్వాస తీసుకోవాలి వదిలేసేబట్టి లూజ్ అమ్మో పడుకుంటూ కొంచెం గట్టిగానే పడతాను గట్టిగా పడతానండి అప్పుడప్పుడు ఒకసారి గట్టిగా పడతాను లూజ్ ఇట్లా చేస్తే జనాలు ఏదో అయిందనుకొని కంప్లీట్ గా రాకుండా పోతారు ఇక ఆమె నొప్పులు అత్తాని పోతా అనుకోని అబ్బా అది నాకు నీకే నాకు భయం అయింది నచ్చిందని వెళ్ళదు నిజంగా చెప్పు నొయ్యదురా తల్లి ఇదే ఫ్రీగా ఉంటుందిరా నీకు ఏదైతే పెయిన్ ఉండవో దీంతో రిలీజ్ అయిపోతాయి అనమాట కంప్లీట్ ఏం కాదు ఏమైనా ఇంకా ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అనమాట వదిలే బేటా అమ్మా ఆయన కాదు నీకు ఏడికి వెళ్ళి కదలేదు ఇట్లా జరిగినట్టు కాదు కానీ తక్కువ సౌండ్ వచ్చింది నాకైతే ఫస్ట్ నాది నాకు ఘోరంగా సౌండ్ వచ్చింది తల్లి ఎవరికైనా వస్తుంది తల్లి లోపల ఇంత జరిగింది అది సాగింది నీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఎక్కువ నీకు ఫ్రీ అవుతుంది రా తల్లి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఆ సరౌండింగ్ మొత్తం ఒకసారి బ్లడ్ ఇట్లా మంట అయినట్టు అవుతుంది అనమాట ఓకేనా ఉల్టా తిరిగి బేట రిలాక్స్ అయిపోయింది గట్టిగా పడతాను ఎట్లుందిరా తల్లి ఇప్పుడు చూసుకోవాలి లేసి ఫ్రీ అనిపిస్తలేదా బాడీ అండుతాను గిల్లనే పట్టుకున్నాను ఏం కదా ఇప్పుడే కదా బ్లడ్ ఫ్లో అనేది ఆగి ఉంటుంది కదా అది క్లియర్ అవుతా ఉంటుంది అనమాట ఆ క్లియర్ అయినప్పుడు ఏంటంటే కొంచెం మనకు పెయిన్ఫుల్ అనిపిస్తుంది ఆ పెయిన్ అనేది మెల్లగా రిలీజ్ అవుతుంది మీకు కొద్దిసేపటి తర్వాత ఒక 1 hour తర్వాత చాలా ఫ్రీ ఉంటుంది మంచిగా ఇట్లా తెగరచ్చు గాలి ఇంకా సాత్క పిరికిదాసంటే ఇది వచ్చింది కదా అదే అనిపించింది నాకు అదే అనిపించింది ఫస్ట్ ఇట్లా అంటారు తల్లి అంతే ఏం లేదు ఇట్లా కదా ఇట్లా అన్నప్పుడు ఇట్లా అంటది అంతే ఇసోటి గిట్టనే చేయాలి అంతే ఏముండదు కిరుకోండి అంతే కదా తల్లి ఇట్లా బెండ్ చేసి ఇట్లా అనుడు అంతే సింపుల్ ఇప్పుడు మొత్తం బాగా సింపుల్గా ఇస్తాను కదా తల్లి ఇట్లా పట్టుకోబెట్ట నువ్వు భయపడతలేరు మంచిగా లూజ్ వదిలేస్తాను నైస్ పడుకో తల్లి ఏర్పడుతుంది తల్లి మంచిగా ఏర్పడుతుంది ఇది ఒక్కటి పవర్ఫుల్ అన్నమాట కంప్లీట్ ఏం కదా అమ్మా వచ్చిన దగ్గర మంచిగా నీట్గా వచ్చింది కదా శ్వాస తీసుకున్నది మొత్తం గ్యాసెస్ అన్ని రిలీజ్ అవుతాయి కదా తల్లి సో దానివల్ల కొంచెం అన్కంఫర్ట్ అనిపిస్తుంది అంతే అయితే ఏమనిపించలేదు ఇప్పుడు నుంచి మేడం ఇట్లా సాగినట్టు అయిందా అంత అయిందంత ఎట్లనో అయింది
కానీ ఒక సెకండ్ ఇట్లా ఏంటంటే అమ్మ అనిపించింది, కానీ తర్వాత అమ్మ రిలీఫ్ అవుతుంది. చేసుకోక ఫస్ట్ టైం కనుక మనకి ఇంత అనిపిస్తుంది, కొంచెం చేసుకుంటే అబ్బా చేసుకుంటేనే మంచిగా ఉండాలి అనిపిస్తుంది కావచ్చు. ఎక్కడైతే ప్రాబ్లం ఉంది తల్లి అదంతా క్లియర్ అవ్వకుండా వస్తాను అనమాట. మేడం నాకు ఎక్కువ అంటే మీరు నడుము ప్లేస్ అంటే మీరు బాగా సెల్లు వదులుతారు కదా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ అయింది, వీపుకి అయింది కింద, అంటే అంటే నీ వీపులో ప్రాబ్లం ఎప్పుడు నడుము వస్తుంది అంటే అది వెళ్ళినట్టుంది. కరెక్ట్ అయింది ట్రీట్మెంట్ అయితే భలే అనిపిస్తుంది. ఏం చెప్పాలంటే లైఫ్ లో ఒక్కసారి అన్ని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఒకసారి చేయించుకోవాలి నిజంగా. జస్ట్ ఇది బేసిక్ అంతే మేము చేసుకున్నాం. ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి కానీ అవి ఇంకా వీటికి పోతలేము, ఇంకా బేసిక్ లే ఉన్నాయి. ఇట్లా ఉంటుంది, నీకు కొంచెం వేరే చేస్తాను. జస్ట్ ఏదైనా ఇంకా మంచిగా స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ ప్లస్ నీకు ఏంటంటే ఇంట్లో కైరో కూడా వస్తుంది అనమాట. లూజ్ వదిలేసి తల్లి ఫ్రీగా అవుతుంది. నీకు ఏదైతే పట్టుకుందో అవన్నీ రిలీజ్ అయితే స్లోగా వదిలేస్తుంది. లూజ్ వెరీ గుడ్. అంతే ఓకేనా తల్లి? తర్వాత తల స్ట్రైట్గా పెట్టుకోబెట్టా. ఓకేనా? జస్ట్ నీకు స్పైనల్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. స్ట్రెచ్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇది కైరో కాదు, స్ట్రెచ్ అంది. లూజ్ అంది బేటా, లూజ్. వెరీ గుడ్. అయిపోయింది 5 seconds అంతే. నాకు ఆ రోజు గిట్టే చేసింది మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫ్రీగా ఉంటుంది చూడు, చెప్తా పడుతుంది చూడు. మళ్ళీ ఒకసారి రోజు ఎక్సర్సైజ్ చేయలేదు అందుకే లూజ్ ఉంది బేటా. మళ్ళీ ప్లీజ్ ఏ నడుము కూడా చాలా ప్లీజ్ పిసా పిసా కదా అందరికి ఒకటే చెయ్యాలి కదా, దగ్గర కొంచెం వేరుగా చేసి ఇక పోతలేదు పొద్దు నేను చేయించుకున్నాను. మనకి ఈ ఏరియాలో అంటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి కదా, అది కూడా క్లియర్ అవుతుంది. సాగుతాయి కదా, ఈ కొలెస్ట్రాల్ అనేది మొత్తం పగిలిపోయి ఏ విధంగా ఫ్రీ అయిపోతుంది, తగ్గుతుంది, పొట్ట కూడా తగ్గుతుంది. అంత రిజల్ట్ ఉంటుంది దీంతో. అవుతుంది కొంచెం నాకు ఏమనిపించింది, నాకు మంచిగా చాలా రిలాక్స్ ఉంది, చాలా ఫ్రీ ఉంటుంది. నిజం అప్పుడప్పుడు చేయించుకోవాలి, నెలకు ఒక్కసారైనా మ్యాక్సిమం. మీకు టైం ఉంటుంది తల్లి, మీకు టైం ఉంటే నేను చెప్తాను కదా, చాలా మంది వీక్లీ వన్స్ వస్తారు నాకు. ఎందుకంటే దాని రిజల్ట్ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఈ జర్నీస్, ఈ ఫుడ్ అలవాట్లు, ఇవి ఏమిటి ఏంటంటే మనం ఈ టైం లేదు. మనం సింపుల్ చెప్పాలంటే చుచ్చు వేయడానికి పోవడానికి బండి ఇస్తాం ఉన్నమాట. మన పేషెంట్ వచ్చిందాం సార్ నీకు ఈ నుంచి చుచ్చు వేయడానికి పోయిన వాళ్ళు బండి ఇస్తాంటే బండి ఇచ్చినక్కడికి రోగాలు కొట్టేసుకొని ఏదైనా నడవాలి, అప్పుడప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనం పర్సనల్ చేసుకోలేం కాబట్టి తీసుకుంటే మంచిగా ఉంటుంది మనం ఉద్దేశం. కానీ నిజానికి మనం చేసింది బేసిక్ అంటే స్టార్టింగ్ జస్ట్ అట్లా చేసిన టచ్ అప్ చేసి వదిలేసినట్టు వార్మప్ చేసేటట్టు. ఇంకా మంచి మంచి ట్రీట్మెంట్స్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర. చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వేస్తుంటారు అందరికి. ఇప్పుడు బై బర్త్ పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ ఏజ్ వరకు నేను 92 years పర్సన్ కూడా చేసిన. 92 years పర్సన్ బెడ్ లేకుండా నేను లేచి నడిపించిన. 92 సంవత్సరాల మనిషిని. నా బిడ్డ ఉంది, నా కొడుకు, నా బిడ్డ, వాళ్ళకు కూడా నేనే చేసుకున్నాను. చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తే ఎండింగ్ ఏజ్ వరకు అందరికీ చేస్తాను. వీళ్ళ చేయాలని ఏం లేదు మన దగ్గర. ఆడ మొగ చిన్న పెద్ద తేడా ఏం లేదు. వీడికి వచ్చినంటే ఇది ఒక దేవాలయం లేదు. ఇప్పుడు వరకు నేను నమ్ముతున్నాను, 1 రూపీ కూడా పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేయలేదు. నా సక్సెస్ పేషెంట్ ఇప్పుడు అంతే ఎందుకు నా మీరు వచ్చేది నేను నాకు 1 రూపీ తీసుకోలేదు. అడ్వర్టైజ్మెంట్ నాకు అంటే మీరు వచ్చేది మంచిగా ఒకేసారి తగ్గింది. స్త్రీకి సర్వికల్ ప్రాబ్లం ఉంది, ఒకేసారి తగ్గింది. ఓకే మీరే హ్యాపీగా చేస్తా అని చెప్పి వచ్చేది కాబట్టి హ్యాపీ. అట్లా చాలా మంది కూడా వాళ్ళే వేస్తారు అన్నమాట నా దగ్గర. ఎందుకంటే ఈ మోకాలు అన్నప్పుడు ఈ మధ్య బాగా అవుతాయి వాళ్ళ చిన్న నుంచి పెద్దల నుంచి ఎవరిగా ఏజ్ అని సంబంధం లేదు జీవితంతో. మనం తినే తిండి తిండి క్లియర్ ఉంటాయి, నో ప్రాబ్లం. ఫ్రీ బాగుంది సాయంత్రం అయితే రెస్ట్. ఇప్పుడు కూర్చోం, ఇప్పుడు నిల్చున్నాయి ఏమంది ఇంకొకసారి కొంచెం నిల్చుంటే టొరగాలి, అది కూర్చోవాలి, లేజినెస్ పోయింది నాకు. ఆ రోజు కూడా ఘోరంగా ఫ్రీ. అరే ఎక్సర్సైజ్ చేసినప్పుడు అర్ధగంట చేసినా నాకు అంత ఎక్సర్సైజ్ చేసింది అంత లెక్క ఇంకా ఫస్ట్ భయపడుతుంది.
చెప్పాను కదా ఒక 1 అవర్ మినిమం అనిపించింది కానీ కాసేపు కొంచెం రిలీఫ్ నీ బాడీ అంటే నీ బాడీలో కొలెస్ట్రాల్ సంథింగ్ ఉండి కంఫర్ట్ లేదు ఇదేంటిది అన్నట్టు ఇది ఫైర్ థెరపీ. ఫైర్ థెరపీ ఫైర్ థెరపీ అయితే కంప్లీట్ మనకు పెయిన్స్ అనేది గుంజేస్తాను అనమాట, కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది, అన్ని రకాల నొప్పులు తీసేస్తాను అనమాట. ఏది ఉన్నా కూడా వ్యర్థ పదార్థాలు మొత్తం బయటకు తీస్తుంది. చాలా మందికి మనకు నొప్పులు వస్తాయి కదా, మామూలు ఆయిల్ రాసేసి వెంటనే ఫైర్ చేస్తాం, ఫైర్ చేస్తే వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు చేసి చూపిస్తాను. రేపునే ఇంకా మనకు ప్రాబ్లం ఫ్యూచర్ లో రాకుండా ఉండడం కోసం ఫ్యూచర్ ప్రాబ్లం ఉన్నా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేకుంటే ఏంటంటే ప్రాబ్లం రాకుండా ఉంటుంది అన్నమాట. ఏ ప్రాబ్లం ఉన్నా అన్ని రకాల నొప్పులకి ఆయిల్ రాసి అప్లై చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫైర్ చేస్తా, చూడండి మీకు అర్థమవుతుంది ఒక్కసారి. ఇది ఫైర్ థెరపీ. ఇది ఏంటంటే గాజు తోటి ఫైర్ కప్పింగ్. ఇది అవునా ఇట్లా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. తీస్తాను ఏం కాకపోతుంది తల్లది 3 to 7 days. ఇది కుండలతోటి సేమ్ థెరపీ, కుండలతో అన్నమాట. ఓకేనా. ఇది పింగాణి పాత్రతోటి సేమ్ థెరపీ, పింగాణి పాత్రతోటి డిఫరెంట్గా సేమ్ ఇట్లా ఇట్లా చేస్తాం. నెక్స్ట్ బ్యాంబో. ఇది బ్యాంబో అన్నమాట. జస్ట్ ఇట్లా బ్యాంబో కప్పింగ్ అంటే దీన్ని ఉంచుకోవచ్చు, పెడదాం మేము. ఇది సేమ్ యాజ్ యూజువల్ కొమ్ములతోటి. ఇది కొమ్ములు వచ్చినాయి, శ్రీకి కొమ్ములు వచ్చినాయి. ఇప్పుడు శ్రీకి కొమ్ములు వచ్చినాయి. బాగుంది శ్రీ. దొరకబట్టినట్టుంది అంటే నొత్తన పెయిన్ ఉందా? ఏముంది నూనె లేని కన్నా కొంచెం నొప్పి పుడతాను. నూనె లేని కానీ తనకు అదే నొప్పి, ఇక్కడే నొప్పి కాబట్టి ఇది పెట్టాను అన్నమాట. ఇది కొంచెం పవర్ఫుల్ ఉంటుంది, కొమ్ములు బాగా పవర్ఫుల్ ఉంటుంది. ఇట్లా 5 minutes మినిమం, 5 to 10 minutes పెట్టుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ బట్టి పెట్టుకోవచ్చు అనమాట. టోటల్ బాడీ కూడా పెట్టేస్తాం అనమాట. ఇది ఒక రకం థెరపీ అన్నమాట. ఇప్పుడు మనం హ్యామర్ థెరపీ చేద్దాం. ఇట్లా స్పైనల్ చుట్టూ, స్పైనల్ కార్డ్ మీద కొట్టద్దు, వెన్నుపూస మీద, బోన్స్ మీద ఎప్పుడు టచ్ చేయద్దు అనమాట. మనం చేసేది ఓన్లీ మజిల్కి నరాల సంబంధించి చేస్తాం అనమాట. జస్ట్ ఇట్లా ఓకేనా శ్రీ. వైబ్రేట్ అయితే అనమాట, వైబ్రేట్ అయ్యి కరెక్ట్ బోన్స్ కరెక్ట్ ప్లేస్లో పోతుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ అనమాట. అంటే పెయిన్స్ అని మస్తు రిలీఫ్ అవుతుంది తల్లి, పెయిన్స్ చాలా మంచి రిలీఫ్ అవుతుంది. ఇది కూడా లైక్ కప్పింగ్ లెక్కనే ఇట్లా పట్టేస్తుంది. ఫ్యాన్ ఎక్కువ పెడితే పోతుంది, ఇట్లా పట్టేస్తూ ఉంటుంది. ఇట్లా ఏం కాదు ఇట్లా రిలీజ్ అవుతుంది. శ్రీ ఎట్లోనే పవర్ఫుల్ ఇగ్గేస్తుంది అనమాట కంప్లీట్ పెయిన్. ఏం నొయ్యేది బిడ్డ. ఇట్లా ఇట్లా ఇలా మ్యాగ్నెట్స్ ఉంటాయి, కప్పింగ్ ఉంటుంది, హీట్ ఉంటుంది, 3 రకాలు ఉంటాయి అన్నమాట. సో హై రిజల్ట్ వస్తుంది దీంతో. రిలాక్సేషన్, వైబ్రేటింగ్ అనమాట. ఫ్రీగా రిలాక్స్ కావాలి. ఏం చేసినా మంచిగా బాడీ అంతా హల్కగా వేయడానికి కోసం, పెయిన్స్ అని రిలీవ్ చేయడం కోసం. కప్స్ మూమెంట్స్, పాయింట్స్ చూసుకోవడం, పెట్టుకోవచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ప్రాబ్లమ్ని బట్టి సెట్ చేస్తాం అన్నమాట. అంటే చూపిస్తున్నాను ఓకేనా. ఇప్పుడు హీట్ వాటర్ లేవు, మామూలుగా అయితే ఫస్ట్ మేము హీట్ వాటర్లో పెట్టేసి ఇట్లా పెడతాం, వీటితో థెరపీ చేస్తాం అనమాట. ఇవి హీట్ స్టోన్స్ అనమాట. ఇది ఒక రకం థెరపీ అనమాట. చల్లగా ఉన్నాయి ప్రజెంట్. మామూలుగా హీట్లో వేసేసి థెరపీ చేస్తాం అనమాట. హీట్ వేసినప్పుడు ఏం చేస్తాం, ఇట్లా మసాజ్ చేస్తాం. ఇది ఒక రకం థెరపీ అనమాట. ఇలా కొంచెం హీట్ చేస్తాం. ఇది ఒక రకం డిఫరెంట్ థెరపీ అనమాట. ఇది కూడా మ్యాగ్నెట్ ఉంటుంది, లోపల హీట్ ఒకటి ఉంటుంది అనమాట. అది అప్లై చేస్తాం, జస్ట్ ఇట్లా రోలింగ్ చేస్తాం అనమాట. ఇలా మోక్ష పెడతాం, హీట్ పెడతాం. ఇది ఒక రకం, ఇది మోక్ష అంటారు అనమాట, పిక్ మోక్ష. ఇది బాగుంటుంది. ఇది ఒక రకం థెరపీ.
వేడొస్తుంది దగ్గర దూరం నుంచి వెళ్ళి పెయిన్ అనేది హీల్ చేసేసుకుంటుంది పైకి. చలికాలం కాబట్టి ఇంకా హాయిగా అనిపిస్తుంది. ఇది ఎండాకాలం అయితే మండుతుంది కానీ ఇట్లా ఇన్ని రకాల డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి అన్నమాట. ఎలా వస్తుంది? ఓకేనా? ఫైన్, ఓకే, లేవచ్చు, అయిపోయింది. ఎంత అనిపించింది రా, కానీ మస్తు ఉంది రా. నేను చెప్పాలంటే ఇవరిదాకా మనం చేసుకునేది ఇస్తుంది అది ఫస్ట్ స్టార్టింగ్ ఇరిపించుకున్నది పెద్ద, దీంతో పోల్చుకుంటే అది పెద్ద అదే కాదు తెలుసా, ఇదే ఘోరంగా ఉన్నది. ఇంకా మరి లేవ బుద్ధి అయితే లేదు తెలుసా. అట్లా కాదండి, వెయ్యలే అంటే తెలుస్తుంది, పట్టుకొని ఉన్నట్టు తెలుస్తుంది కానీ మంచిగా ఉంది. ఇదే చేయించుకోవాలి. స్టార్టింగ్ చేసుకుంది నార్మల్ ఉత్తే అసలు అట్లా కాదండి. ఇంకా పొట్ట తగ్గించుకోవాలి అది అంటే ఇవి చేసుకుంది పొట్ట అయిన పెడితే మొత్తం కూర్చుతుంది. చేసుకుంటే మన వాళ్ళు ఇదే చేసుకోవాలి. చలికాలం ఇంకా వెచ్చగా, ఎండాకాలం అయితే మండు కావచ్చు కానీ చలికాలం మంచిగా. ఏం నొత్తలేదు అసలు, ఏం కాదు. 3 to 7 days వెళ్ళిపోతాయి అవి. అంటే ఆడి మందం కమిలి గట్టిగా మెసేజ్ అని ఒక దగ్గరికి వచ్చి మళ్ళీ అంటే చెడు వస్తానే మంచిగా మారుతుంది కానీ ఆయ అనిపిస్తాను. ఇప్పటి వరకు ఫస్ట్ చేసిన ఒక ఎత్తు అయితే ఇవన్నీ ఒక ఎత్తాను అన్నమాట. తల్లి ఇది ఒక స్పెషల్ ఆయిల్ అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు రాసింది వేరే, కానీ ట్రీట్మెంట్ ఏమనుకున్నా అంటే మన జీవితంలో లైఫ్ ఒక్కసారి అన్న ఇసలు ట్రీట్మెంట్ చేసుకోవాలి, తెలిసిపోతుంది ప్రతిదీ. మాక్సిమం మళ్ళీ చేసే వాళ్ళు చాలా తక్కువ, మల్టీగా చేసే వాళ్ళు ఎవరు లేరు అనమాట. చేస్తే కైరో ప్రాక్టీస్ కానీ, లేకపోతే ఫిజియోథెరపీ కానీ, లేకపోతే మసాజ్ కానీ, లేకపోతే పంచకర్మ అని చేస్తారు. మనం ఏంటంటే మిక్స్డ్లో చేస్తాం అన్నమాట, మిక్స్డ్ థెరపీ చేస్తాం. ప్రకృతి వైద్యం ఒక్క 3-4 వేల సంవత్సరాల కిందట ఈ ట్రీట్మెంట్స్ ఉండేవి అన్నమాట. మన పెద్ద వాళ్ళు, మన రాజులు వాళ్ళు ఎప్పుడో మన భూములు పడి అవన్నీ మనకి మంచిగా పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఒకప్పుడు మా తాత చేసేవాడు, చాలా గట్టిగా మా తాత చేసేవాడు ఒకప్పుడు. బాగుంటుంది దేవాల మన మా తాత అస్తవాసి నాకు వచ్చింది, పేరు కూడా వచ్చింది అస్తవాసి మంచిదని చెప్పేసి. ఎందుకంటే రిజల్ట్ కూడా హై వస్తుంది. ఎందుకంటే ఏదైనా కూడా అస్తవాసి ఉండాలంటే కదా, ఎంత చేసినా కూడా అస్తవాసి లేకపోతే బెస్ట్ అంటారు కదా. భగవంతుడి దేవాల మా తాత దేవాల అది నాకు వచ్చింది. ఆయన సత్య స్వర్గా అన్నాడు కానీ నాకు ఇచ్చిపోయింది. ఇది ఎక్సలెంట్ ఆయిల్ అనమాట. కొద్దిసేపు అయినాక కొంచెం దిగువ కొరికినట్టు అవుతుంది, టెన్షన్ పడకుంటే హాయిగా ఉంటుంది. పెయిన్ అనేది గుంజేస్తుంది. మైగ్రేన్ హెడేక్ కి మంచి న్యూట్రిషన్ ఇస్తా, మంచి ట్రీట్మెంట్ ఇస్తా. రీసెంట్ గా ఒక హైదరాబాద్ నుంచి ఒక వచ్చారు, సేమ్ మైగ్రేన్ హెడేక్ అని. ఒక నా పాత పేషెంటే, సార్ బాగా మైగ్రేన్ హెడేక్ వస్తుందంటే రమ్మని చెప్పిన. ఒకటే సిట్టింగ్ చేసినా మాక్సిమం క్యూర్ అయిపోయింది. వేరే వాళ్ళని పంపిండు, వాళ్ళు కూడా సెట్ అయ్యి ఒక న్యూట్రిషన్స్ ఇచ్చిన. ఒక 6 months వాడమని చెప్పిన. ఇప్పటి వరకు మనకు రాలేదు, 3 months అవుతుంది రెగ్యులర్ వాడుతున్నాడు, మళ్ళీ హెడేక్ రాలేదు. నిన్న ఫోన్ చేసిందా మైగ్రేన్ నార్మల్ గా మన ఉత్తరకాయ మనం తట్టుకోలేము. ఇంకోటి ఇది క్లియర్ ఉంచుకోవాలి, సర్వైకల్ అనేది క్లియర్ ఉంచుకోవాలి ఎప్పుడు. దీని వల్లే ఈ పెయిన్ వస్తుంది. ఇది క్లియర్ ఉండి మనం కరెక్ట్ ఫుడ్ దానికి సంబంధించి న్యూట్రిషన్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి రావు మాక్సిమం. నా దగ్గరికి చాలా మంది పైసలు మామూలుగా చాలా మంది వచ్చి బ్యాక్ పెయిన్ కోసం 5 to 15 lakhs ఖర్చు పెట్టుకున్న వాళ్ళు, 5 to 15 lakhs ఖర్చు పెట్టుకున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చి జస్ట్ 11 days లో సెట్ అయిన వాళ్ళు నమ్ముతారు. ఒక అమ్మ ఉన్నది, ఆమె అసలు కంప్లీట్ 3 months బెడ్ నుంచే లేవలేదు. వాళ్ళు వైశ్యాసం. ఆమె ఇప్పుడు ఎట్లా అంటే దేశం మొత్తం తిరగతాను బస్సులో, కార్లు. ప్లస్ ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం ఓర్చుకుంటే 100% రిజల్ట్. ఓపిక పట్టాలి. ప్రెగ్నెన్సీ వాళ్ళు వాళ్ళకి కూడా ఏమైనా ఉంటాయి. ప్రెగ్నెంట్ వాళ్ళకి పాపం వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ టైంలో పట్టుకుంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ అయిపోయేదా వదిలేదంటారు కదా. అట్లాంటి చాలా మంది పేషెంట్లకు పట్టుకుంటే వెంటనే నేను రిలీజ్, చాలా మంది వస్తారు అట్లా కూడా. మళ్ళీ నార్మల్ డెలివరీకి ఏమన్నా మసాజ్ అట్లా కూడా చేసుకోవచ్చు. అందుకని ప్రెగ్నెంట్ లేడీస్ మసాజ్ అంటే మనం మసాజ్ చేసుకుంటే అంటే బ్లడ్ ఫ్లో అనేది మంచిగా, బేబీ మంచిగా తిరిగి గ్రోత్ ఉంటుంది బేబీకి. ప్లస్ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అన్ని రకాల ఆల్ ఇన్ వన్ నేను చేసేది ట్రీట్మెంట్. ఇక పుట్టిన కాదు కడుపున్న బిడ్డ కూడా చేస్తారు. ఇట్లా చేసే వాళ్ళు చాలా తక్కువ అవుతాయి. నాకు చెప్పాలంటే నేను ఫస్ట్ చూసినప్పుడు వీళ్ళు ఏముంది అట్లా ఇవి అయితే నాకు అనిపించింది, తేడా తెలిసింది. వీళ్ళు ఏముందో 2 బండలు పెడతారట ఇప్పినా వాళ్ళ పెద్ద ట్రీట్మెంట్ అనే మనసులో అనుకున్నా. పెట్టిన వాళ్ళు తెలిసింది దాని రిజల్ట్ ఎట్లుంటుందని. ఒక కప్పు పెడితే గిట్ట అయితే మొత్తం ఎట్లుంటుందో ఎట్లయింది విత్ ఇన్ సెకండ్లోనే అక్కడ ఏది తేడా ఏం జరుగుతుంది అది అనేది
నాకు తెలిసిపోయింది. అంటే మన లైఫ్‌లో మనం పోయేలోపు ఒక్కసారైనా ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా. అంటే ఈడికే రావాలని ఏడుంటే ఆడికి ఓన్లీ ఒకసారి అయితే ఏపిచ్చుకోవాలి. అన్న కూడా ఏమంటాండు ప్రాబ్లమ్ ఉంటేనే రావాలని లేదు. ఒకవేళ ఏమన్నా ఇన్ ఫ్యూచర్‌లో ఏం ప్రాబ్లమ్ రాకుండా కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటే మాత్రం రావచ్చు ఖచ్చితంగా. కొంచెం ఫ్రీ అయిపోతాం. నిజానికి ఈ కప్స్, బిప్స్ మనం చేసుకుంటేనైతే రియల్ ఘోరం. మేము చేసుకుంటాం. ఒకసారి వచ్చి శారీ కట్టుకొని వచ్చాట మంచిగా చేసుకుంటే వాళ్ళ దగ్గర నిజం రా మనం మీరు అంటారు కదా అందుకే నీకు ఈ నొప్పి ఉందా ఏం మెడాలండి తిమ్మిళ్ళు అది ఇది. సో ఏది ఉన్నా అని మన వాళ్ళు అంటే ఎక్కువ లేడీస్ ఇంట్లో పనులు చేసి బట్టలు ఉతికి సంథింగ్ బోర్లు ఎప్పుడు ఆ పనులు చేసి 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 నడువులు పట్టుకోవడం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇది ఈ ట్రీట్మెంట్ చేసి మొత్తం రిలీఫ్ చేసేస్తారు. ఫస్ట్ ఇది భయపడ్డారు కానీ చేసిన వాళ్ళు ఎట్లా అనిపిస్తారు. థ్యాంక్స్ అన్న మంచి అంటే ఫస్ట్ వచ్చినప్పుడు జస్ట్ గిట్ట తినిపించుకుంటే మంచిగా అనిపించి ఈ వీడియో గురించి చెప్తాం అంటే అన్న గురించి గిట్ట క్లినిక్ ఉందని చెప్తాను ఫీలింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయన్న వాళ్ళే అసలు చేయించుకున్న వాళ్ళే దీన్ని అంటే ఫీల్ తెచ్చింది. ఫస్ట్ నేను చేసుకున్నప్పుడు నాకు కూడా ఘోరం అనిపించింది. గుంజితే ఆ సౌండ్లు అవి ఇవి గిల్లు ఒత్తుతోనైతే పరుపు ఇట్ట పడితే అట్లా మన దాంట్లో యూట్యూబ్ లో కూడా వీడియో ఉంటుంది. 45 days ట్రీట్మెంట్ చేసిన 45 days ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా పట్టుకుంటే నడిచే స్టేజ్ ఒకసారి తను ఇట్లా పట్టుకుంటే తను నడిచే స్టేజ్కి వచ్చిన కంప్లీట్ అంబాడీ స్టేజ్ నుంచి వెళ్ళి నడిచే స్టేజ్కి వచ్చింది. వాళ్ళ ఫాదర్ అయితే ఫుల్ హ్యాపీ అన్నమాట. 45 days లో ఇంత మంచి తన పాపం దేశం మొత్తం తిరిగింది, ఎక్కడ కాలేదు, లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. కానీ మన దగ్గరికి వచ్చినాక తక్కువ అమౌంట్ లో మంచి రిజల్ట్. ఏం చెప్పాలంటే సరే మనం అనుకుంటా హాస్పిటల్ కొడితే కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళు ఏమంటారు ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే టాబ్లెట్ రాసి ఇస్తారు. ఇట్లా అంతే. అంటే నేను ఫేస్ చేసిన. నేను హాస్పిటల్కి వెళ్ళి అన్నకి ఇట్లా పట్టుకుందాను డాక్టర్ని వెళ్తే ఇక టాబ్లెట్ రాసిండు, ఒక స్ప్రే ఇచ్చిండు, కొట్టుకో అన్నాడు. అయిపోయింది సరే అని కొట్టుకుని ట్రై చేసిన. మళ్ళీ కొన్ని రోజులకు అట్లే అయింది. ఈ అన్న దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా అంటే ఇటు ఇచ్చిండు అటు ఇచ్చిండు. మరి ఏ టాబ్లెట్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలి కానీ విత్ ఇన్ చేసుకున్న 5 minutes లో అంతా రిలీఫ్ అయిపోయింది. అరే పెయిన్తో నత్తి కదా అనే ఫీలింగ్ ఉండే. అబ్బో తెలిసింది. ఏం ఇది మన పర్సనల్ చేసుకొని మనం చేసుకున్న తప్పలేదు. మీరు నేర్చుకుంటారు సపరేట్ నాకు చేసేది నేర్చుకోండి. బాగుంటది, చాలా బాగుంటది. అట్లా న్యాచురల్ సింపుల్ గా బాగుంటది. మనకు ఆల్టర్నేట్ మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్. మెడిసిన్ వద్దు మనకి ఎమర్జెన్సీ టైంలో తప్ప హాస్పిటల్కి పోవాలి లేకపోతే వద్దు అనేది మన కాన్సెప్ట్. అట్లా ఈ చిన్న ఇప్పుడు చలికాలం కదా చాలా మంది వస్తారు. ఇంకా ఇప్పుడు నేను ఈ మండే నుంచి ఇంకా చాలా మంది వస్తూనే ఉంటారు. ఇక అయితే మన సబ్స్క్రైబ్ అని చెప్తే అన్న కూడా డిస్కౌంట్ ఇస్తారు. అది కూడా మేము మాట్లాడిన అన్న మీరు ఇట్లా చేస్తున్నాగా మాకేం ఇవ్వకుండా మా సబ్స్క్రైబ్లో డిస్కౌంట్ ఇవ్వాలి అంటే ఓపీ కాంచే ట్రీట్మెంట్ వరకు ప్రతి దాంట్లో ఇంత డిస్కౌంట్ ఇవ్వాలంటే అన్న దానికి ఒప్పుకున్నాడు. థ్యాంక్ యూ అన్న. కాళ్ళ నొప్పికి గోకాల నొప్పికి ఏమైనా పట్టుకున్నా చేసినా కానీ మంచి ట్రీట్మెంట్. అయితే మీరు పట్టుకుంటేనే రావని లేదు అంటే ఫ్రీ ఒక్కసారి అన్న లైఫ్ ఫేస్ చేయాలి. చేసిన వాళ్ళు మీకు అనిపిస్తుంది అబ్బా ఇక ఆటోమేటిక్గా మీరు అలవాటు అవుతా అంటే మీకు మళ్ళీ చేసుకోబుద్ది అవుతాను. రన్లీ లేకుండా అస్సలు ఇది ఇటు ముఖాన కూడా రాకు చెప్తాను ఫ్రాంక్. ఇది నా లైవ్ అంటే ఏదో అంటే చెప్పాలని కాదు, నా లైఫ్లో ఒక మంచి ముచ్చట ఇప్పుడు నేను చెప్పినాను నాకు అనిపిస్తుంది. సో ప్లే చేసిన ఇంగ్లీష్ దాకా అదంత బాధ కానీ సో చేసుకున్న వాళ్ళు మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయాలి. నేను అడ్రస్ ప్రతిదీ పెడతా విత్ మ్యాప్ తోని అది ఎక్కడికి రావాలి అది ఇదని. సో ఇక్కడ లోకల్ కావచ్చు ఎక్కడ చాలా మంది ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తానులట. నేను వాల్యూ తెలిసి కట్టొస్తాను అంతేగాని వాళ్ళన్న మనకి చెప్పిందా ఎక్కడికన్నా పోతే అన్నకి ఇట్లా మెడల్ వస్తానైనా అంటారు తప్పితే తమ్ముడు గాడికో అంటే ఈ రాజన్న అని ఒక అన్న ఉంటాడు బిల్డర్ అన్న. సో అప్పుడు చెప్పిండు శ్రీకి ఇక్కడ ఇట్లా ఉంటుంది ఎల్లు మంచిగా ఉంది అంటే నేను వెనక ముందైనా నువ్వు ఊకే మెడల్ వస్తాను నేను కూడా పోయి చేయించుకున్నా మంచిగా అనిపించింది ఓ అన్నాడు. ఓ అన్న వాళ్ళు అప్పుడు వచ్చిన వస్తా అనిపించింది. ఆ వీడియో పెద్దగా కావచ్చు ఎంత పెద్దగా ఉన్న అంటే యూస్ఫుల్ వీడియో కాబట్టి ఒక్కొక్కటి చూడాలి మీకు కూడా అంటే మీ ఇష్టం రాస్తే రాలి లేకుంటే లేదు. కానీ లైఫ్లో మీరు ఇసోటి ఫేస్ చేసి ఉంటే అబ్బా మెడల్ వస్తాను ఎప్పుడు నడుము పట్టుకుంటాను కాళ్ళు గుంజుతాను ఇది అది ఇవన్నీ ఏ ప్రాబ్లం ఉన్నా ఒకసారి అయితే మీ దగ్గరలో ఏ సెంటర్ ఉన్నా వెల్నెస్ ఏమంటారు ఈ సెంటర్లో మామూలుగా న్యాచురోపతి అంటారు, న్యాచురల్ హీలింగ్ టచ్ అట. సో ఇక్కడనైతే మంచిర్యాలలో అయితే వెల్నెస్ సెంటర్ అని ఈ అన్న ఉంది. అన్నది యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని లింక్ కూడా ఇస్తే ఒకసారి చూడండి, చూసి మీకు తెలుస్తుంది అన్నట్టు ఎవరికి ఎట్లా చేస్తాను అది అని తెలిసినప్పుడు. కానీ నిజం చెప్పాలంటే ఎవ్వరు ఫ్రాంక్ చెప్తానా వాళ్ళకి జరిగిన ఎక్స్ప్రెషన్ పంచుకోరు. అంటే ఇది తిరిగి తిరిగి చెప్తారు కొంతమంది అబ్బా ఆయనకి మంచి ఏం కావాలనే ఉద్దేశంతో కూడా చెప్పుకోరు. నేను చెప్పాను కానీ చెప్పుకోరు అది. ఎందుకంటే ఇంత మంచిగా అయితే ఇప్పుడు నాకు తెలిసి కాబట్టి నేను 10 మందికి అంటే ఛానల్ ఉందని కావచ్చు నేను లేకున్నా చెప్పలేదు అరే చేసుకోర్రా ఇది సాత్వికతో అయితే ఎన్నిసార్లు సాత్విక ఇట్లా గుంజుతో ఘోరంగా ఇది గుంజు మరి సో వీడియో తీసే టైం వచ్చింది కాబట్టి చేసిన వాళ్ళు ఈమె కూడా లైవ్లో ఎక్స్పీరియన్స్ అది ఎట్లా అనిపించింది కొంచెం భయపడ్డారు వీళ్ళు ఇంకా
కానీ భయపడ్డాగా చేసుకున్నాక మంచిగా ఆ, ఇప్పుడు మళ్ళీ వేయించుకోమన్నప్పుడు భయం కాదు అంటే ఫస్ట్ టైం ఆ, కాబట్టి కానీ ఇప్పుడు కాదులే. కానీ ఇప్పుడు మన సినిమా తీసే టైంకి అయితే అందరు గట్టిగా వేపియాలి ఒత్తుకుంటాం మొత్తం. మంచి మంచి యాక్టర్స్ కానీ ఇది అంటే వాళ్ళు యంగ్ అండ్ యాక్టివ్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్, మన బిజినెస్ మ్యాన్స్, సినిమా యాక్టర్స్ అందరూ ఈ ట్రీట్మెంట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఇది సీక్రెట్ అని చెప్పి వాళ్ళు బయటకి చెప్తారు. అదే కదా మా నేననేది. ఇది బయటకి చెప్తారు అంతే. అంతే ప్రమోషన్ అంతే చెప్తారు. ఇదే బూస్ట్ వాడు హార్లిక్స్ అప్పుడు చెప్తారు, ఎందుకంటే వాళ్ళు పైసలు ఇచ్చిన. అదే మాకు మంచి జరిగిందని చెప్పొచ్చు కదా. మరి మేము ఇది నాకు మంచిగా జరిగిందనే దీని గురించి చెప్తాను చెప్తే అన్న కూడా అప్పుడు వెనక ముందే అన్న మీకు ఇట్లా చెప్పుకోవచ్చా అంటే అయ్యో మేమే అడుగుతా అనుకున్నా మీరేమనుకుంటారా అంటే అయ్యో చేస్తామన్నా అని మేము ఒప్పుకున్నాం. సో ఇన్ని రోజులకైతే తీరింది. పోయి ఇంత ఇక్కడ అంత తింటాం, ఆకలి అవుతుందారా. మీరు కూడా బాగానే అంటానే రాగిన నువ్వేంద్రా నాన్న మంచిగా ఫ్రీ అవుతున్నావు. అంతే మెడకాయ అనిపించుకుంటా అయ్యా కొల్ల పిరికి ఎందుకు వచ్చినా మరి. ఓకేనా? మేము కొట్టుకోవాలి కరెక్ట్ ఒక ప్రాసెస్ తెలిస్తే కొట్టుకోవచ్చు. అట్లా ఉంచాలి. అయిపోయింది. బాడీ ఇది కొనుక్కోవచ్చు. ఇదే ఒక బోన్ మీద తప్ప మజిల్ మీద చేసుకోవచ్చు. బోన్ మీద చేయాలి. బోన్ మీద చేస్తే కొంచెం క్రాక్ వచ్చేసి కొంచెం డిస్టర్బ్ అయ్యి బోన్ యొక్క బలం తగ్గి ఏమైనా క్రాక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చేసుకోవచ్చు. ఎక్కువ వంగుతావు అర్థాలే, వంగి పని చేస్తావు ఎక్కువ నువ్వు. నేను అంటే నువ్వు నాకు తెలిసి కూర్చోవడం కూడా కరెక్ట్ కూర్చుంటావు. ఇట్లా కూర్చొని చూస్తావు కావచ్చు నాకు తెలిసి. కూర్చున్నది అట్లనే వస్తుంటా. ఈ ఎఫెక్ట్ అనేది అవుతుంది అనమాట. నువ్వు కరెక్ట్ కూర్చొని పొజిషన్ కరెక్ట్ లేక ఇది నువ్వు పండుకున్నప్పుడు కూడా కరెక్ట్ పండుకోవట్లేవు. కొంచెం ఇట్లా ఇట్లా లేస్తాను. ఇట్లా లేచి అనుకోవడం వల్ల నీకు ఈ దీంట్లో లోడ్ పడుతుంది. ఇప్పుడు నీకు అర్థమైందంటే నీది పోతుంది, నీ చెత్త పోతుంది. ఈ బోన్స్ అనేది కరెక్ట్ లేవు, డిస్టర్బ్ అయినాయి. ఇప్పుడు నీకు సౌండ్ వచ్చిందా? ఆ సౌండ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకో ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు చూసుకో ఫ్రీ ఉంటుంది. ఎట్లా అనిపించింది? అది గట్ట చేసుకోవాలి. అదే మనం కూర్చున్నప్పుడు చేసుకున్న పనులు చేసినప్పుడు కరెక్ట్ ఉంటే ఇట్లా ఇట్లా కాదు నువ్వు ఎట్లా కూర్చుందో చెప్పన్నా. లేకపోతే అట్లనే కదా. ఇవన్నీ నేను చూసి 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 లేకపోతే ఈ మెడల్ అయినా ఇట్లా పెట్టి అట్లా కూడా అట్టనే సత్క ఇక అంతే. ఇక అట్లా పట్టుకో అంత ఎఫెక్ట్ ఉంటా అట్లా కూర్చుంటే. ఏమైందంటే ఇప్పుడు ఈ కండరం అనేది ఇట్లా పట్టిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు. ఇట్లా పట్టేసినట్టు అవుతుంది. ఆ ఫ్లో అటు ఇటు మూవ్ కాదు. ఏమైందంటే ఆ ఫార్మేషన్ అక్కడనే ఉండిపోయి స్టిఫ్నెస్ అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. ఆ గట్టిగా రిలీజ్ చేయాలంటే మన ట్రీట్మెంట్. లేకపోతే అది పట్టేసినట్టు ఇటు తిప్పరాదు. కూర్చుందామన్న నొప్పి, నిలుచుందామన్న నొప్పి, పండుకుందామన్న నొప్పి. ఏమంటుంది అది ఏర్పడదు. కానీ అక్కడనే ఉంటది. మనకు తినబుద్ధి కాదు, పండుకోబుద్ధి కాదు, ఆకలి కూడా కాదు. వామిటింగ్ వస్తుంది అనిపిస్తుంది. అసలు ఏమన్నా వామిటింగ్ వస్తుందా? కొంచెం వామిటింగ్ వచ్చే ఫీలింగ్ వస్తుంది. కొంచెం అంటే ఒక్కరికి ఒక్కొక్క బాడీని బట్టి. ఇప్పుడు ఎంగేజ్ కాబట్టి ఏర్పడుతుంది బిడ్డకి. చిన్న పోరా భయపడకపో, చేసుకోరా. చిన్న పాపకి చెప్తారట. చిన్నపిల్లని చెప్తే టర్ర అంటారు. నిలుస్తాను. థ్యాంక్ యూ అన్న. న్యాచురల్ ఫుడ్ అని ఇవి కూడా ఇచ్చింది. ప్లాస్టిక్ గ్లాస్ అనుకున్నా. మంచిగా ఎట్లా అనిపించింది ట్రీట్మెంట్? చాలా బాడీ మాత్రం చెత్త లేదు, ఏం లేదు. నిజంగా ఏమంటారంటే
ఇట్లా లేజినెస్ అనేది పోవడానికి అయితే మెయిన్ అనిపించింది నాకు. అంటే నార్మల్ ట్రీట్మెంట్ లేజినెస్ పోవడానికి. ఇక మీతో ఏమైనా అదర్ ప్రాబ్లం ఉన్నా మనకే గిట్లా అనిపిస్తాయి. ఇంకా ఎంగేజ్ అంటే పెద్దోళ్ళు అయితే కదా వాళ్ళకి ఎంత వాళ్ళందరికి చెప్తాను చెప్పుకున్నా మీ మమ్మీని కూడా వాళ్ళ మా మమ్మీని మా మమ్మీ నిజం అంటే మొన్నట్లా అసలు మా మమ్మీ అలా అసలు చెప్తా ఇప్పుడు మమ్మీ రాయా అంట ఒక్కటే మాట. అన్న కూడా అన్నారు ఎక్కువ తక్కువ మందిని తెచ్చుకోండి మరి 3-4 అంటే మన టీం గింతే 4 అయినాయి మన టీం. ఏం చెప్తాను ఇక 4 లేకపోతే చేసుకోనే లేదు. చిన్న చేసుకుంటే భయపడు బాగా మంచిగా అనిపిస్తుంది. అంటే అబ్బా సెల్లు అన్న కూడా చెప్పుడు లేదా వీడియో నిజంగా కావచ్చు అట్లా చెప్తారు అనిపిస్తా వాళ్ళకి అట్లా అనిపిస్తాయి కానీ నిజం నాకు వీళ్ళ గదినికే అట్లా అనిపిస్తా. నాకైతే కప్స్ పెట్టు అవి చేస్తామ్మా ఇప్పుడు మొత్తం ఏదైనా కానీ నిజం చెప్పాలి తొందరగా రిజల్ట్. ముఖాలు ఒక్కరోజు చేసినాక తెల్లారే మాకు గుర్తులేదు టాబ్లెట్లకి అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ 2 రోజుల తర్వాత ఇంకా రోజు కాలు నొప్పే లేదు, ముఖాలు నొప్పే లేదు అసలు. అంటే ఫస్ట్ ఎట్లా వచ్చి ఆ నొప్పే లేదు. ఇప్పుడైతే ఇంకా మొత్తానికి ఏది లేదు. మస్తు రిలీఫ్ అంటే అంటే 1000 నుంచి స్టార్టింగ్ 1000 నుంచి 3000 దాకా. 1000 స్టార్టింగ్ 1000 ఉంటుందట. అంటే ట్రీట్మెంట్ బట్టి గిట్ట తెలిసింది అందుగా అన్న చెప్పింది. మనకి కప్స్ కానీ ఆ స్టోన్ అని ఏదో ఫైర్ దానికి చెప్తాను. అంటే 1000 నుంచి స్టార్టింగ్ 1000 నుంచి అంటే ట్రీట్మెంట్ బట్టి 1000 నుంచి 3000 ఉంటది. సో మనకంటూ కొంచెం డిస్కౌంట్ ట్రీట్మెంట్ బట్టి మనీ అట్లా అట్లా కానీ గిన్నిసార్లు చెప్తాను అని ఏం అనుకోకూడదు. కానీ అంటే ఈడికానే కాదు మీ దగ్గర సెంటర్ ఉంటుంది. ప్రైసింగ్ కూడా తెలుసుకోవాలి. మినిమం 1000 నుంచి 3000 అవుతుంది. ఇదే ట్రీట్మెంట్ మీకు కూడా తెలుసా అని హైదరాబాద్ అయితే 50,000 అట. అంటే నాకు చేసిన ట్రీట్మెంట్ కాదు నార్మల్ ఇప్పుడు మనకి చేసిన అయితే 5,000 అట. గట్లా మళ్ళీ ఇక మాకు ఏంటిది ఇది ఆర్గానిక్ ఫుడ్ కూడా చెప్పిండు. సో ఒక స్టోర్ ఉంటుందట అన్ని ఆర్గానిక్. ఇదైతే ఎంత పోసిండు గ్లాసుల గింత అంత పోసిండు. ఎంతో పోసి మొత్తం వాటర్ పోసిండు. ఎంత మంచిగా ఉంది. మ్యాంగో మజా ఉన్నట్టే ఉంది. వీడియో కూడా ఇంకా వీడియో అయితే ఇంకా నీకు మంచిగా అనిపిస్తాయి కానీ ఫ్రీగా అనిపించదు. నడుము నొప్పి కూడా బొట్లెడికి వెళ్ళి వచ్చినాయి అనుకున్నారు. బట్టలు పెట్టిండు. నేను నాకు బట్టలు తెచ్చి పెట్టిండు అనుకుంటే ఇక బట్టలు మంచిగా అయితే పరిచయం అయింది. స్కిన్ కేర్ అంటే స్కిన్ కు స్కిన్ కేర్ అని ఆమెకి ఎంత మంది పరిచయం కానీ ఆనే వాటి మంచి స్కిన్ కేర్ మంచి డెంటల్ మంచి ఇప్పుడు అంటే ప్రకృతి వైద్యం అంతే. ఏమంటారు సర్వీస్ ఎక్కువ చేస్తాడు రాజన్న బిల్డరు. అంటే బిల్డర్ గానీ సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తాడు. ఇదే కదా నీ కథ ముగింపులే నిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులే నిదై సదా సాగదా. అనుభవం లెక్కనే ఇసొంటోళ్ళు ఎమ్మెల్యే పోటీ చేయాలి పాపం ఈ రాజన్న అసొంటోళ్ళు. మస్తు మంది మళ్ళా ఒక గవర్నమెంట్ స్కూల్ ను కూడా మస్తు డెవలప్ చేయించిండు. కాలాలు వేసి అది మంచిగా అనిపించింది అక్కడ. ఈ రాజన్న పుణ్యమని మంచి వాళ్ళు పరిచయం అవుతాను. థ్యాంక్స్ అన్న. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. నేనంటే చేయించుకుంటా. నెలకు ఒక్కసారి చేయించుకుంటా. 2 నెలలకు ఒకసారి చేయించుకున్నా మంచిగా కానీ చేయించుకోవాలి. కానీ మంచిగా అనిపించలేదు. ఈ చిన్న ఎపిసోడ్ చిన్న పొల్లను టప్పు ఇడిచిండు. సరే పోయి బుక్కడ అంత తిందాం. చేపల కూర ఆకలి బాగా అవుతుంది. టైం వచ్చేసి 1 అవుతుంది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా వేయండి. మస్తు అనిపించింది మమ్మీ. నువ్వు పోయి ట్రీట్మెంట్ చేయించుకో. దేనికైనా అసలు అప్పటికి ఇప్పుడు కింద కూర్చోరాదు అన్నది కాదు. ఇప్పుడు అక్కడ ఇట్లా మంచిగా ఇరిపించుకున్నాం అనుకో మంచి కింద కూడా కూర్చోవచ్చు. ఆయన చెప్తే మస్తు అనిపించింది. మీ వాళ్ళకి చెప్పిండ్రా మోకాళ్ళ గురించి? నేను అంటే ఏజ్ ప్రకారం అట్లా నొత్తే కాచి అలా సెట్ గారు అనుకున్నా కానీ 90 సంవత్సరాలలో కూడా చేస్తారు ట్రీట్మెంట్. చికెన్ అంటే ఫిష్